ఎంపీపీ ఉప ఎన్నికలలో జరిగిన ఘటనలపై వైసీపీ నేతలు గుంటూరులో రాష్ట్ర డీజీపీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. మహిళా ఎంపీపీపై దాడి, కిడ్నాప్ ఘటనలో పోలీసుల సమక్షంలోనే అనేక దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. శాంతి భద్రతల విషయంలో పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైంది అని నేతలు ఆరోపించారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఎంపీపీలపై దాడి చేయడం దారుణమని, కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలను మరిచిందన్నారు. మహిళా ఎంపీపీ అని కూడా చూడకుండా దాడి చేశారని, కనీసం అధికారులు కలెక్టర్ కానీ స్పందించలేదని అన్నారు. సిపి పార్టీ తరఫున ఏదైతే నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోన, అలాగే కళ్యాణదుర్గం బొమ్మనహాల్ మండలంలోన ఈ రోజు జరిగిన దాష్టికం ఏ రకంగా ఉంది, అక్కడ ఎంపీపీ ఎలక్షన్లోన ఏ రకంగా అక్కడున్న ఎంపీపీల మీద దాడి చేశారు అన్నది పొద్దున్నుంచి మన మీడియాలోన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నా కానీ వీళ్ళకి ఎలాంటి భయము లేకుండా ఇంకా 6 నెలల వ్యవధి మాత్రమే ఉంది. ఈ 6 నెలల వ్యవధికి గవర్నమెంట్కి పూర్తిగా అధికారం ఉంది. ఏ అధికారం ఉంది అని అంటే 6 నెలల ముందు ఇది డిజాస్టర్ చేయొచ్చు. చేసి వీళ్ళకి అంత అధికారమే కావాలి అనుకుంటే వీళ్ళు ఎలక్షన్కి పోవచ్చు. ఎలక్షన్ పోయి ఎంపీటీసీ ఎలక్షన్లు, ఎంపీపీ ఎలక్షన్లు, జెడ్పీటీసీ ఎలక్షన్లు లేదా కార్పొరేషన్ ఎలక్షన్లు ఏ ఎలక్షన్ అయినా పెట్టుకునే అధికారం గవర్నమెంట్కి ఉంది. కానీ వీళ్ళు ఇచ్చిన ఏదైతే సూపర్ 6 సూపర్ హిట్